సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం మార్పిది. సంక్రాంతి పండుగలో భోగి అత్యంత విశేషమైంది. భోగి అంటే వెలుగుల పండుగ, తొలి అడుగు. భోగి రోజున ఇంద్రుణ్ణి పూజిస్తారు. కాలానికి తగ్గట్లు వర్షాలు కురిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. గోదాదేవి శ్రీరంగనాథుని అందుకున్నది భోగి నాడే. ధనుర్మాసంలో అవతరించిన గోదాదేవి విష్ణుమూర్తిని వరుడుగా పొందాలనే సంకల్పంతో 30 రోజుల పాటు తిరుప్పవై పాశురాలు పాడుతూ వ్రతం చేసింది. ఆ సంకల్పానికి ఫలితంగా రంగనాథుడు ప్రత్యక్షమై గోదాదేవిని వివాహం చేసుకున్న దినమే భోగి పర్వదినమని సాంప్రదాయం. అందుకే ఈ రోజున ఆలయాల్లో గోదాదేవి రంగనాథుల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు. భోగి బాగానే మూల పదం నుంచి వచ్చింది. వేడి పుట్టించే శక్తికి ప్రతీక భోగి. ధనుర్మాసంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే వేళ ఈ మంటలు వెచ్చదనానికి కాదు, గాలిని శుద్ధి చేసి శరీరాన్ని ఉత్సాహంతో నింపే ప్రక్రియగా భావిస్తారు. ఆవు పేడ, పిడికలు, రావి, మామిడి, మేడి వంటి ఔషధ గుణాలు కలిగిన చెట్ల బెరళ్లను కాల్చడంతో ఆరోగ్యం ముడిపడి ఉంది. వాటి నుంచి వచ్చే పొగ గాల్లోని సూక్ష్మ జీవులను నశింపజేసి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంట్లో విరిగిపోయిన చెక్క సామాన్లు కూడా మంటల్లో వేస్తారు. భోగి మంటలో పాత దుఃఖాలు కాలిపోతాయని భావిస్తారు.